హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవాళ చూపిస్తున్న థీమ్ ఏంటంటే చూడ చూడపూరా ఇవాళ థీమ్ ఏంటంటే అండి బేబీ ఫ్రాక్స్ అండి. ఇది బుడ్డిది వచ్చేసి 2 ఇయర్స్ కూడా కాదు, వన్ ఇయర్ సమ్ చేంజ్ మంత్స్ అన్నమాట. తిను పుట్టినప్పటి నుంచి నా దగ్గరే చేయిస్తున్నారు బ్లౌజెస్ అంతా, అంటే బ్లౌజెస్ కాదు సారీ, ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఏదైనా కూడా. వీళ్ళ మదర్ వచ్చేసి నాకు ఆల్మోస్ట్ 6 ఇయర్స్ నుంచి వీళ్ళ మదర్ కానీ వాళ్ళ మదర్ కానీ నాకు క్లోజ్, అంటే ఎలా అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ అండి. నాకు ఉంటుందండి నిజంగా, చుక్కలు చూపిస్తారండి. ఆంటీ ఏం కాదు కానీ ఇదిగో నాకుంది కదా రేవతి, నాకు బాగా చుక్కలు చూపిస్తుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క రకం అనమాట. వర్క్ కాడ నుంచి బేబీ ఫ్రాక్స్ దగ్గర నుంచి ఆఖరికి ఆంటీ బ్లౌజెస్ వరకు కూడా ఇస్తే మటుకు బస్తాలు బస్తాలు వచ్చి పడిపోతాయి. రేవతి తిడుతున్నాను అనుకోవద్దు, పొగడ్డము అలా ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి వచ్చేసి మొత్తం బ్లౌజ్ పీసెస్ అండి. బేబీ 1 ఇయర్ బేబీ కంటే ఒక బ్లౌజ్ పీస్ సరిపోతుంది. బట్ మా ఆంటీ వచ్చేసి 20 బ్లౌజ్ పీసులు తెచ్చినట్లున్నారు, నాకు గుర్తులేదు ఎన్ని బ్లౌజ్ పీసులు తెచ్చారో. వాటితో ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన థీమ్ నేను చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాక్స్ చూపించేస్తాను. ఈ ఫ్రాక్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇంకొక బ్లౌజ్ పీస్ తోటి ఇలా హైలైట్ చేసుకున్నాం అనమాట. ఫ్రిల్ ప్యాటర్న్ కనిపిస్తుందా? ఫుల్గా రెడీమేడ్ ఫ్రాక్ లాగే ఉంటాయండి. లోపలంతా ఓవర్ లాక్ వచ్చేస్తుంది. సో పిల్లలకు కూడా గుచ్చుకోకుండా చాలా మెత్తగా ఉంటుంది అనమాట. ఈ బుడ్డిది పుట్టినప్పటి నుంచి నా దగ్గరేనండి. సెకండ్ ఫ్రాక్ వచ్చేసి ఇలాగే సేమ్ రెడీమేడ్ థీమ్లోనే చేయించాను. అండ్ థర్డ్ ఫ్రాక్ కూడా ఫస్ట్ ఫ్రాక్కి ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వకుండా కింద ప్యాటర్న్స్ ఏ పావు పెట్టి అది ఫ్రిల్ పెట్టాను కదా, వేస్ట్ అవ్వకుండా దాంతోనే ఇలా పెట్టించాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి టై చేసుకోవడానికి ఇలా పెట్టాను అనమాట క్లాత్ తోటి. అండ్ థర్డ్ ఫ్రాక్ వచ్చేసి ఇది ఏ మోడల్ పెట్టాలనిపించలేదండి, సో దానికోసం పావు పెట్టేశాను. అండ్ అండ్ ఈ ఫోర్త్ ఫ్రాక్ వచ్చేసి నాకు పెద్దవాళ్ళకు పట్టినంత టైం పడుతున్నాయండి. బుడ్డి ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి. పెద్దవాళ్ళకు పట్టినంత టైం పడుతుంది, ఎందుకనో తెలియట్లే. ఎందుకంటే ఈ ప్యాచెస్ ఇవన్నీ స్టిచ్ చేయడం కోసం అట్లా పడుతుంది. సో ఈ ఫోర్త్ ఫ్రాక్ అయితే ఇలాగా చేయించానండి. ఈ ఫ్రాక్స్ అన్నీ ఎలా ఉన్నాయో నాకు కంపల్సరీ మీరు మెసేజ్ చేయండి, పిక్ చేయండి. అంటే వాట్సాప్లో కాకపోయినా ఇన్స్టాగ్రామ్ కానీ ఇందులో యూట్యూబ్లో కానీ మీరు చెప్పండి. ఇది వచ్చేసి ఫ్రాక్ ప్యాటర్న్లో పెట్టాను. బ్లౌజ్ ప్యాటర్న్ని కింద బార్డర్ లాగా ఇచ్చేసి అండ్ డోరీస్కి బంచెస్ లాగా ఇచ్చి ఈ పెద్ద మనిషికి మళ్ళీ డోరీస్ ఒకటి. ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ని దీనికి ఇట్లా పెట్టేశాను, లేస్ లాగా అంటే ప్యాచ్ లాగా. ఇది వచ్చేసి పావు ఇచ్చాను, ఒక సైడ్ స్లీవ్లెస్ ఇచ్చేసి ఇంకో సైడ్ వచ్చేసి బఫ్ స్లీవ్స్ లాగా ఇచ్చామన్నమాట. సో అండ్ థర్డ్ వన్ ఇది వచ్చేసి అయితే ఒక్కొక్కటి చాలా బాగుంటాయండి. కుట్టిన తర్వాత ఆ కష్టాన్ని మర్చిపోతాం అనమాట మేము ఈ బుజ్జి చూసి. థర్డ్ వన్ ఇది సెకండ్ వన్ లెహెంగాస్లో వచ్చేసి సింపుల్గా పెట్టాము. మిగిలిన బ్లౌజ్ పీస్ తోటి చున్నీ లాగా వేసుకునేలాగా పెట్టామన్నమాట. అండ్ ఇది చూడండి ఎంత క్యూట్గా ఉంటుందో. హ్యాండ్స్ చూడండి భలే ఉన్నాయి కదా, బుజ్జి. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అండి. ఫ్రాక్స్ అంటే పెద్ద మోడల్స్ ఏం రాకపోయినా ఈ వీటితో అవ్వలేదండి, ఇంకా బోల్డ్ ఉన్నాయి. ఇదైతే చూడండి ఎంత ముద్దుగా ఉందో అసలు, బుడ్డిదానికి బాగుంది కదా ఇది. బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికి. అండ్ ఖర్చు అయితే చాలా ఉంటుందండి, చూడండి ఖర్చు చాలా ఉంటుందన్నమాట. సో కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి లైనింగ్ ఏం వేయలేదు, వాళ్ళు రెగ్యులర్ యూస్ కోసం. దీనికి స్కర్ట్ వచ్చేసి ఇది పెట్టానండి నేను. సో ఈ వీడియోలో మీకు ఏదన్నా ఫ్రాక్స్ అలాంటివి నచ్చినట్లయితే నాకు పిక్ చేసుకొని రెగ్యులర్ ఫ్రాక్స్కి యూజ్ అవుతాయండి. రెగ్యులర్గా మనము ఏదన్నా అంటే బయట షోరూమ్స్లో కొనుక్కుంటాం కదండి, 1000 రూపాయలు అట్లా పెట్టి, అంటే బ్రాండెడ్ క్లాత్స్ ఫ్యాబ్రిక్స్ తోటి ఫ్రాక్స్ కొనుక్కుంటాం కదా. అలా కాకుండా కుట్టించుకుంటే అవి షోరూమ్స్లో కొనేటివి ఏంటంటే ఆ ఏజ్ వరకే యూజ్ అవుతాయండి. లేదు మనం ఎక్స్ట్రా ఏజ్ కోసం తీసుకుంటే పిల్లలకి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇయర్స్ ఉన్నప్పుడు 3 ఇయర్స్ బేబీకి అన్నట్లు తీసుకుంటే సెకండ్ ఇయర్లో ఏంటంటే వాళ్ళకి లూజ్గానే ఉంటాయన్నమాట. అలా కాకుండా ఇలా కుట్టించుకుంటే ప్లస్ ఏంటంటే తను నా దగ్గర మంత్స్ 3 మంత్స్ బేబీ అప్పుడు కుట్టించుకుంటే 1.5 ఇయర్ వరకు తను ఇప్పటికీ యూజ్ చేస్తూనే ఉందండి పాపది. వీలుంటే నేను ఆ పిక్ని కూడా షేర్ చేస్తాను.
సో, అట్లాగా మనమేంటంటే ఒక్కసారి కుట్టించుకుంటే మినిమమ్ 1 ఆర్ 2 ఆర్ 3 ఇయర్స్ యూజ్ చేసుకోవచ్చు. బేబీసే కాబట్టి. మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రాక్ గానీ, లే అంటే లంగా జాకెట్‌లలో ఏదన్నా నచ్చితే మటుకు స్కర్ట్స్‌లో నాకు కంపల్సరీ పిక్ చేయండి. అంటే డీఎం చేయండి. వాట్సాప్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. వాటి ప్రైస్ డీటెయిల్స్ అంతా వాట్సాప్‌లో చెప్తాను. ఫోన్స్ మాత్రం అలో లేదండి. థాంక్ యూ.